మానవుడు ఏ పాపము చేతే బందీలుగా మారిపోయారో, ఏ పాపం అయితే మనిషికి దేవునికి అడ్డుగా వచ్చి దేవునితో సహవాసం చేయకుండా అడ్డుకుంటుందో, ఆ పాపానికి యేసు ప్రభువారు ప్రాయశ్చిత్తం చేసి పరిహారం చేసి ఆయన శిలువ మీద మరణిస్తూ, మొట్టమొదటి మాటగా ప్రభువు చెప్పారు, క్షమాపణ అనే పదం ఆయన నోట నుండి వచ్చింది. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని ఏం చేయి, క్షమించుమని యేసు ప్రభువారు కోరుకున్నారు. శిలువ నుండి మొట్టమొదటి కిరణం అంటే ఒక సిలువను ఒక లైట్గా మనం ఊహించుకోగలిగితే దానిలో వస్తున్న ఫస్ట్ రే ఏంటి అంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. ఏ వ్యక్తి అయితే క్షమాపణ పొందుతాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవునిలో ఆనందించగలుగుతాడు. ఒకవేళ ఈ ఉదయకాల నువ్వు దేవునిలో పరిపూర్ణంగా ఆనందించలేకపోతున్నావు అంటే నీ జీవితంలో ఇంకా పాపము క్షమించబడలేదేమో ఒకసారి పరిశీలన చేయాలా. ఎందుకోసం అంటే దేవుడు మనలందరినీ క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపములు క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అందులో ఒక మాటను మనం గమనిద్దాం. చూడండి, యేసు ప్రభు వారు స్వయంగా పలికిన మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. పాపములు క్షమించుటకు, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అనే మాట అక్కడ రాశారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు అతన్ని చూసి, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు. వాస్తవానికి అతన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది స్వస్థత కోసం తీసుకొచ్చారు. ఈ వ్యక్తి పక్షవాతం నుండి విడుదల పొందాలి, ఆ పెరాలసిస్ నుండి విడుదల పొంది చక్కగా లేచి అందరిలా నడవాలనే ఆలోచనతో అతన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే అందరి అంచనాలకు మించి యేసు ప్రభు మాట్లాడారు, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండి, నీ పాపాలు ఏమైనాయి, క్షమించబడ్డాయని. వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా అభ్యంతరం చెప్పారు. Who are you to forgive the sins of this man? ఈ వ్యక్తి పాపాలు క్షమించడానికి నీకెవరిచ్చారు అధికారం? ఇదే మొదటిసారి నువ్వు అతను కలుస్తున్నావు. ఒకవేళ ఇంతకుముందు ఇద్దరు మీరు కలిసి ఉంటే కనుక ఆయన ఏదో నీకు నష్టం చేశాడు, నీకేదో కీడు చేశాడు కాబట్టి బాబు నువ్వు పూర్వదినాల్లో ఇంతకుముందు నాకు చేసిన ఆ కీడును క్షమిస్తున్నాను నువ్వు చెప్పినా దానికి ఒక అర్థం ఉంది. కానీ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం దట్ యూ హ్యావ్ సీన్ హిమ్. మొదటిసారిగా నువ్వు అతన్ని చూస్తూ దగ్గరికి వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెబుతున్నావు. ఎవరిచ్చారు నీకు అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది అధికారం అంటే ప్రభువు చెప్పాడు, ఈ భూమి మీద ఒక మనిషి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే అది ఎవరికి సాధ్యం? మనుష్య కుమారునికి మాత్రమే సాధ్యం. మనుష్య కుమారుడు అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయనకు 2 టైటిల్స్ బైబిల్లో మనం చూస్తాం. ఒకటి సన్ ఆఫ్ గాడ్, రెండవది సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడని ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడిన మాట. సన్ ఆఫ్ మ్యాన్ అంటే దేవుడయుండి మనిషిగా వచ్చాడు కనుక ఆయన యొక్క మానవత్వాన్ని సూచించే మాట. అకార్డింగ్ టు ద బైబిల్, హూ ఈజ్ జీసస్? బైబిల్ ప్రకారం యేసు ప్రభు ఎవరు అంటే హీ ఈజ్ ద కంప్లీట్ గాడ్ అండ్ హీ ఈజ్ ద కంప్లీట్ మ్యాన్. ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు, అదేవిధంగా సంపూర్ణ దేవుడై ఉన్నాడు. దాన్ని బిబ్లికల్ థియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటే వన్ పర్సన్ ఆయన ఒకనొక సందర్భంలో మనిషిగా, ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ లోకానికి వచ్చిన ఆ యూనియన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ప్రపంచంలో ఏ ఒక్కరికి ఆధిక్యత లేదు, కేవలం యేసు ప్రభు మాత్రమే ఆ ప్రముఖమైన పాత్రను ఆయన పోషించారు. ఆయనకు మాత్రమే ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉంది. ఎందుకోసం తెలుసా? ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తం ఏం కార్చాడు? ఆయన రక్తం కార్చాడు. కాబట్టి ఒక వస్తువును నేను మార్కెట్లో కొన్నప్పుడు ఆ వస్తువు మీద సంపూర్ణ అధికారం ఎవరికి ఉంటుంది? నాకే ఉంటుంది కదా. ఒక ఫోన్ నేను కొన్నప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ మీద అధికారం ఎవరికి ఉంటుంది? నాకే ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని మార్కెట్లోంచి వెలపెట్టి విడిపించాను. దీనికి ఉన్న డబ్బు ఏదో నేను కట్టాను కాబట్టి ఐ ఆమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ ఫోన్. ఐ ఆమ్ ది ఓనర్ ఆఫ్ ఎ కార్. ఐ ఆమ్ ది ఓనర్ ఆఫ్ ఎ ల్యాండ్ ఇఫ్ ఐ బై ఇట్. నేను గనక కొంటే ఆ భూమి మీద సర్వ హక్కులు నావే. ఆ భూమి నాదే, ఆ ఫోన్ నాదే, ఆ కార్ నాదే. ఇప్పుడు మనిషి పాపంలో పడి ఉన్నప్పుడు యేసు ప్రభు తన ప్రాణమిచ్చి తన రక్తం గార్చి మనిషిని కొనుక్కున్నాడు. కాబట్టి మనిషి మీద సర్వాధికారం ఎవరిదే? దేవునిదే. హీ ఓన్స్ యూ. యు నో ద రీజన్? హీ పర్చేజ్డ్ యూ విత్ హిస్ బ్లడ్. తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు కనుక. రక్తమే ప్రాణం అని బైబిల్లో ఉంది.
విలియం హార్వే 1616లో అదే మాటను ప్రపంచానికి చెబుతాడు. ద లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్ అంటాడు. బైబిల్లో ఎప్పుడో రాసేసి ఉంది, రక్తమే ప్రాణం అని. యేసు ప్రభు తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కాబట్టే, ఆయన మన కొరకు సిలువలో రక్తం గార్చాడు కాబట్టి మన పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఇంకో మాట చెప్తాను చూడండి. లేదంటే ఒక వ్యక్తి ఎవరికైనా విరోధంగా పాపం చేశాడు అనుకోండి, అతను క్షమించాల్సింది ఎవరు? ఆ వ్యక్తే కదా. ఇతను ఎవరికి విరోధంగా అయితే పాపం చేశాడో, తప్పు చేశాడో, క్షమించాలంటే ఎవరు క్షమించాలి? ఆ వ్యక్తి క్షమించాలి. ఒక వ్యక్తికి విరోధంగా నేను పాపం చేసి మరొకళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు నా దగ్గరికి రాకూడదు, ఎక్కడికి వెళ్ళాలా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి ప్రక్క వాళ్ళ విషయంలో మీరు ఏదో తప్పు చేశారనుకోండి, మీరు క్షమాపణ అంటూ కోరుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీ ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అమలాపురంలో ఎవరు ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొస్తానండి ఎందుకంటే మా ఇంటి ప్రక్క వాళ్ళ కోసం తప్పు చేశానని అంటే అది సరైన విధానం కాదు. ఎవరికి విరోధంగా నువ్వు తప్పు చేసావో వారి దగ్గర మాత్రమే నువ్వు క్షమాపణ కోరుకోవాలి. వారు మాత్రమే నీ పాపాలు ఏం చేయగలరు? క్షమించగలరు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. Whatever may be the sin that you commit against anybody, eventually you are committing that sin against to God who has given you the rule and law. నువ్వు ఎవరి విషయంలో అయినా తప్పులు చేస్తుండొచ్చు, అయితే వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల, దేవుడు వద్దన్న పని చేయడం వల్ల ఆయనకు విరోధంగా నువ్వు పాపం చేసావు కనుక నీకు క్షమాపణ దొరకాలంటే ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి మాత్రమే రావాలి. దేవునికి విరోధంగా తప్పు చేసి నువ్వు రాజకీయవేత్తల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరలేవు. దేవునికి విరోధంగా తప్పు చేసి శాస్త్రవేత్తల దగ్గర మోకాళ్ళు ఉండడం వల్ల నీకు క్షమాపణ రాదు. దేవునికి విరోధంగా తప్పు చేసి జీవం లేని వాటి ముందు మోకాళ్ళు ఉంటే నీ పాపాలు క్షమించబడతాయా? నెవా. ఎప్పుడు క్షమాపణ పొందలేవు. నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేసావు వారి దగ్గర మోకాళ్ళు నాలే, వారి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. మనుష్య కుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఎందుకుందో తెలుసా? ఆయన నీ దేవుడు కాబట్టి, ఆయన నీ కొరకు సిలువలో ప్రాయశ్చిత్తాన్ని చేశాడు కాబట్టి ప్రభు యొక్క క్షమాపణను నువ్వు కోరుకోవాల్సిన వారమై ఉన్నావు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మన పాపం నుండి మనకేమిస్తాడు? ఆయన విడుదలిస్తాడు, పవిత్రులుగా మనల్ని చేస్తాడని యోహాను భక్తుడు చాలా క్లియర్గా తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. నీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నువ్వు నీ తప్పులను లేదా నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే దాన్ని దేవుడు అడ్వాంటేజ్గా మార్చుకోడు. మనుషులు అలాంటి పని చేస్తారేమో, ఏదైనా ఒక బలహీనతను పట్టుకెళ్ళి వేరొకరికి చెబితే ఆ రోజు నుండి నిన్ను ఒకవేళ తక్కువగా చూడొచ్చేమో, నిన్ను అదే తప్పు నీ మీద ముద్ర వేసి జీవితాంతం నిన్ను అలాగే చూడొచ్చేమో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివింగ్ యువర్ సిన్స్. ఆయన నీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు, వాటిని మరిచిపోతాడట కూడా. హల్లెలూయా. దట్స్ ద హోప్ ద బైబిల్ ఈస్ గివింగ్ టు ద వరల్డ్. ప్రపంచానికి దేవుని వాక్యం ఇస్తున్న హోప్ అదే. ఆయన కేవలం మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, క్షమించబడిన పాపాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఆయన మరిచిపోతాడట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సిఎస్ లూయిస్ అనే దేవుని సేవకుడు, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈ సిఎస్ లూయిస్. ఆయన కూడా క్రిస్టియన్ ఫిలాసఫర్, చాలా అద్భుతమైన పుస్తకాలు రాస్తారు ఆయన కూడా. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, వెన్ గాడ్ ఫర్ గివ్స్ యూ మస్ట్ ఫర్ గివ్ యువర్ సెల్ఫ్ అంటాడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు కూడా నిన్ను ఏం చేయాలట? క్షమించాలి. ఎప్పుడూ కూడా నీ పాత జీవితాన్ని తవ్వుకుంటూ, నీ పాత జీవితంలో చేసిన పాపాల జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మనూన్యత భావంతో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. వెన్ గాడ్ సేస్ యు ఆర్ ఫర్గివెన్, యు ఆర్ సింప్లీ ఫర్గివెన్. దట్స్ ఇట్. యేసు ప్రభు నీ పాపాలు క్షమించానని ప్రభువు చెప్పాడంటే నీ పాపాలు ఏమైనాయి? క్షమించబడ్డాయి. కాబట్టి వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు కనుక నీవు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. So many people, they live in their past sin even though when they come to God. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఒకలాంటి గిల్ట్ మోసుకుని తిరుగుతూ ఉంటారు వారి హృదయాల్లో. నేను పాపినే, నేను ఘోరమైన పాపినే, నేను చాలా భయంకరంగా బ్రతికాను. దట్స్ ఓకే, అది వాస్తవమే. కానీ ద మూమెంట్ వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, ద బైబిల్ సేస్ యు ఆర్ ఫర్గివెన్. ఎంత ఘోర పాపివైనా ఆ పాపాల దేవుడు ఏం చేశాడు చెప్పండి? కొట్టివేశాడు, క్షమించాడు. కాబట్టి ఈ దేవుడు నీకు క్షమాపణ ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలట? స్వీకరించాలా. వెన్ గాడ్ ఫర్గివ్స్ us, we must forgive ourselves. సిలువ నుండి మనకు అందించబడుతున్న మొట్టమొదటి బహుమానం
యేసు ప్రభు సిలువలో వేలాడడం వలన మనకివ్వబడిన శ్రేష్టమైన బహుమానం ఇదే, క్షమాపణ. ఇప్పుడు ఎవరైతే పాపాలు క్షమించబడతారో, ఎవరి పాపాలైతే క్షమించబడతాయో వారు రక్షణానందంతో నింపబడతారు. దే షాల్ బి ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఈ ఆనందం భూమి మీద మరి ఏ ఆనందానికి కూడా సాటి రాదు. ఇన్కంపారబుల్, అన్స్పీకబుల్ అండ్ జాయ్ దట్ గాడ్ హెస్ గివెన్ us. దేవుడు మనకిచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేని ఆనందం, రక్షణ ఆనందాన్ని యేసయ్య మనకిస్తాడు. అలాంటి ఆనందం నీలో ఉందా? ఒకవేళ ఎంతవరకు ఆనందాన్ని ఇంకా పొందుకోలేక లోక ఆనందమే శాశ్వతం అనుకుని లోకంలో పడి చెడి తిరుగుతున్నావా? దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ టు లుక్ అన్ టు గాడ్. ఇదొక అద్భుతమైన సమయం. సిలువలో వేలాడుతున్న యేసయ్య అంత బాధల్లో, అంత తీవ్రమైన వేదనలో సైతం క్షమాపణ కొరకు యేసుప్రభు ప్రార్థించారంటే, క్షమాపణ కొరకు యేసుప్రభు కోరుకున్నారంటే ఆయన మనసు ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుడు మనల్ని క్షమించాడు గనక మనలను మనం క్షమించుకోవాలి. ఎవరైతే క్షమాపణ కోరుకుంటున్నారో వారిని కూడా మనం ఏం చేయాలా? క్షమించాలా. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్. ప్రభువు నుండి ఉచితంగా క్షమాపణ పొందుకున్న మనం, చెప్పండి, ఇతరులు కూడా మనం ఏం చేయవారమై ఉండాలా? క్షమించు వారమై ఉండాలి. కొంతమంది హృదయాల్లో గ్రడ్జెస్ ఉంటాయి, జీవితాంతో మోసుకుని తిరుగుతుంటారు వాటిని. రివెంజ్ అనే ఆ మాట చాలామంది హృదయంలో ఉంటుంది. ప్రతీకారం, ద్వేషం. ఒక మనిషి మీద ద్వేషం పెంచుకుంటే ఇంకా చితిలో కాలేంత వరకు లేదా కప్పిపెట్టేంత వరకు కూడా ఆ గ్రడ్జ్ లేదా ఆ రివెంజ్ అనేది పోదు చాలామంది జీవితాల్లో. దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. ఎస్, బహుశా వారు నిన్ను గాయపరిచారు చాలాసార్లు, వారు నిన్ను హేళనగా చూశారు చాలాసార్లు, అపహాస్యం చేశారు. కానీ ఎప్పుడైతే వెన్ దే సీక్ ఫర్గివ్నెస్, క్షమాపణ కోరుకున్నారో ఖచ్చితంగా వారిని మనం ఏం చేయాలా? క్షమించాలి. ఒక దైవజనుడు అంటాడు, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్ నాట్ బికాస్ దే డిజర్వ్ ఇట్ బట్ బికాస్ యూ డిజర్వ్ పీస్ అంటాడు. వారేదో అర్హులని చెప్పి నువ్వు క్షమించట్లేదు, కానీ నీకు సమాధానం కావాలి కనుక నువ్వేం చేయాలి? వారిని క్షమించాలి. కొన్నిసార్లు గ్రడ్జెస్ అనేవి, రివెంజ్ అనేది మన జీవితాల్లో పెద్ద భారంగా ఉంటుంది. అందును బట్టి ఒక దైవజనుడు అంటాడు, ఒక మనిషి హృదయంలోట ఒక మంచి స్నేహితుడు ఆక్రమించే స్థానం కన్నా శత్రువు ఎక్కువ స్థానాన్ని ఏం చేస్తారట? ఆక్రమిస్తారు. An enemy will occupy your heart more than a friend అంటాడు. అందును బట్టి జీవితంలో అలాంటి వారిని మోసుకుని తిరక్కండి, క్షమించండి, వదిలేయండి, దేవుని చేతులకు సమర్పించేయండి, ప్రశాంతంగా ఉండండి, శాంతిగా బ్రతకండి, ప్రభు ప్రేమను తెలుసుకోండి, ఆ ప్రేమలో జీవించండి. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయనుగాక.